జీవము గల దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును అందించటానికి దేవుడు నాకు ఇచ్చిన అమూల్యమైన సమయమును బట్టి ముందుగా దేవునికి నా వందనములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము వినుటకు చేరికూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. రండి వాక్యములోనికి వెళదాము. ఆదికాండము 18వ అధ్యాయము. ఆదికాండము 18వ అధ్యాయము కొన్ని వచనములు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. 20వ వచనము నుండి 18వ అధ్యాయము 20 నుండి. మరియు యెహోవా సొదొమ గొమొరాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందును. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మహోన్నతమైన నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నీ విలువైన మాటలు మేము వినబోచున్నాము. ఆసక్తిగా వినుటకు మాకు చెవులు, మనసు, హృదయము దయచేయండి. వచ్చుచున్న వారిని త్వరపెట్టి తీసుకుని రండి. ఈ సమయమంతటిని మాకు ఆశీర్వాదకరముగా చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, అబ్రహాము దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన సందర్భం. ఏ నరుడు కూడా ఆయనతో అలాగా ముఖాముఖిగా అంతకు మునుపు మాట్లాడలేదు, ఆ తర్వాత కూడా మాట్లాడలేదు. దేవుడు అబ్రహాము గృహమునకు వచ్చినప్పుడు అబ్రహాము చాలా మర్యాద చేశాడు. 3 మనుషులు వచ్చారు, మర్యాద చేశాడు. వారికి తెలుసు ఆ ఇంటిలో లోపం ఉంది. ఏమి లోపము? బిడ్డలు లేరు. వాళ్ళు అడుగుతున్నారు, ఇదిగో సారా ఎక్కడా, నీ భార్య ఎక్కడా అంటే ఆమె లోపల ఉంది. వారే అంటున్నారు ఏమని? ఇక మీదట ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వస్తాము, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగుతాడు. అబ్రహాము అడగల. ఆ లోటును, ఆ లోపమును వారే చూచి అబ్రహాముతో చెప్పిన మాట. ఈ మాటలు ఆమె లోపల వింది, నవ్వుకుంది. అది వేరే విషయం. ఏది ఏమైనా అక్కడ నుండి బయలుదేరి ఆ వచ్చిన మనుషులు సొదొమ వైపు వెళ్ళిపోతారు. దేవుడు, అబ్రహాము ఇంకా మిగిలే ఉంటారు. అక్కడ అబ్రహాముని దేవుడు ఒక విషయంలో మంచి సాక్ష్యం చెప్పాడు. తన పిల్లలు, తన ఇంటి వారు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుచు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నా. అప్పుడు అబ్రహాముకి పిల్లలే లేరు,
ఒక్క కుమారుడు కూడా లేడు. కానీ ఇక్కడ అంటున్నాడు దేవుడు, తన పిల్లలు తన ఇంటి వారు అందరూ నీతి న్యాయములు అనుసరించేటట్లుగా జరిగించాలి. ఇప్పుడు దేవుని మార్గమును గైకొనటానికి అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు. అబ్రహాము సామర్థ్యం ఏమిటో, అబ్రహాము యొక్క హృదయం ఏమిటో దేవుడికి స్పష్టముగా తెలిసి ఈ మాట చెప్పేశాడు. అప్పటికి ఆ సందర్భం అయిపోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా, ఇదిగో సొదొమ గొమొర్రాలు ఉన్నాయి కదా, వాటిని గూర్చిన మొర గొప్పది, వాటి గురించిన ప్రార్థన గొప్పది గనుకను. 1. 2, వారి పాపము భారమైనది, బహుభారమైనది. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర, నా యొద్దకు వచ్చిన ఆ విజ్ఞాపన చొప్పునే సంపూర్ణముగా చేశారో లేదో నేను చూస్తా కనులారా. నేను దూతలను పంపను తెలుసుకోమని, నా సేవకులను పంపను నేను తెలుసుకోమని, నేనే దిగిపోయి చూస్తాను. చేయని ఎడల నేను తెలుసుకుంటా. ఇప్పుడు ఆ మొర గొప్పది, ఆ పాపము బహు గొప్పది. అలా చేశారా? ఆ మొర ప్రకారం అలా జరిగిందా? ఏమిటి ఆ మొర అంత తీవ్రంగా ఉంది? ఏమిటి ఆ మొర అంత భారముగా ఉంది? నిజంగా మా మనుషులు ఇంత పాపాత్ములయ్యారా? నిజముగా ఆ మనుషులు ఇంత దుర్మార్గులయ్యారా? అసలు అలా చేశారో లేదో నేను వెళ్ళి చూస్తా. ఒకవేళ చేయలేదంటే కూడా నేను తెలుసుకుంటా. ఎవరైనా అబద్ధంగా చేశారా? ఎవరన్నా అన్యాయంగా చేశారా? నేను చూస్తానని దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడండి. సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది, దాని పాపము కూడా బహుభారమైనది. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో ఈ మాట చెప్పాడో వెంటనే అబ్రహాముకి ఒక ఆలోచన వచ్చింది. అయ్యో దేవా, ఇప్పుడు ఆ పాపము భారమైనది కనుక, వారి యొక్క దోషము భారమైనది కనుక, ఆ మొర గొప్పది కనుక ఇప్పుడు నువ్వు నాశనం చేస్తావు, వారిని నిర్మూలన చేస్తావు. ఒకవేళ నీతిమంతులు ఉంటారేమోనయ్యా, ఆ పట్టణంలో నీతిమంతులుంటే. అబ్రహాముకు ఆలోచన వచ్చింది. దుర్మార్గులను నాశనం చేస్తావు, బాగానే ఉంది. వారిని నిర్మూలన చేస్తావు, బాగానే ఉంది. నీతిమంతులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు అని ఇక్కడ దేవునితో బేరమాడుతున్నాడు అబ్రహాం. దేవా, 50 మంది ఉంటారయ్యా నీతిమంతులు. ఒకవేళ ఆ పట్టణంలో 50 మంది ఉంటే నాశనం చేయకుండా ఆ పట్టణంను కాస్తావా? పాపము బహుఘోరమైనది, నీ దగ్గరకు వచ్చిన మొర బహుభారమైనది. ఇప్పుడు నీవు ఉగ్రత కలిగి ఉన్నావు. ఇప్పుడు నీవు నీతిమంతులు 50 మంది ఉంటే కాపాడతావా? ఆయన అంటున్నాడు ఇంకా దేవునితో, నీవు నీతిమంతులను దుష్టులతో కూడా చంపటం నీకు దూరమగునుగాక. నువ్వు సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడివయ్యా, నువ్వు న్యాయాధిపతివి. నువ్వు అన్యాయము చేయవు. ఆ పాపాత్ములతో నీతిమంతులను నిర్మూలన చేయవు. 50 మంది ఉంటే కాపాడతావా? వెంటనే దేవుడిచ్చిన జవాబు, 50 మంది నాకు కనపడితే అబ్రహామా, నేను నిర్మూలన చేయను, ఆ పట్టణమును కాస్తా అని చెప్పాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, 50 అన్నాడు. మరలా అబ్రహాంకు డౌట్ వస్తుంది. దేవా, ఒకవేళ 50 మంది ఉండరేమో, నేను ఎక్కువ అనుకుంటున్నానేమో, ఆ సంఖ్య చాలా ఎక్కువేమో, ఒక 45 మందే ఉంటారేమోనయ్యా. 45 మంది ఉంటే నువ్వు చంపకుండా ఉంటావా? ఆ పట్టణంను కాపాడుతావా?
అని అడిగాడు. మొట్టమొదటిసారిగా 50 నుంచి 45 అడిగాడు. తర్వాత 40, 30, 20, 10. ఆ 50, 40 మధ్యలో 45కే అక్కడ అవకాశం ఇచ్చాడు. మరలా 45కు లేదు, 35కు లేదు, 25కు లేదు, 15 మందికి లేదు. బేరమాడుతున్నాడు దేవుడితో. అయ్యా కనీసం అంటే కనీసం అంటాడు, దుమ్ము ధూళి వంటి వాడనైనా నేను నీతో మాట్లాడ ప్రయత్నం చేస్తున్నాను. నేను అడుగుతున్నానే కానీ నాకు వణుకు పుడుతుందయ్యా. నేను దుమ్ము ధూళిని, నాకు భయం వేస్తుంది నిన్ను అలా అడగాలంటే. అడుగు అబ్రహామా, నువ్వు నా స్నేహితుడివేగా, అడుగు. 50 అడిగాడు, 45 అడిగాడు, 40 అడిగాడు, 30 అడిగాడు, 20 అడిగాడు, 10 కూడా అడిగాడు. ఇక ధైర్యం చాలలా. అక్కడ నుంచి అబ్రహాము దారిన అబ్రహాము వెళ్ళిపోయాడట. దేవుడు కూడా అబ్రహాముతో మాట్లాడి చాలించి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆ పట్టణమును నాశనము చేయకుండా ఉండాలి అంటే కనీసం ఎంతమంది ఉండాలి? 10 మంది ఉండాలి. 10 మంది కూడా లేరు ఇప్పుడు అక్కడ. అబ్రహాం అడగటానికైతే అడిగాడు కానీ, అడగటానికి అప్పటి వరకు ధైర్యం అయితే ఉంది కానీ 10 మంది కంటే తక్కువ ఉంటేనో ఆలోచనలో పడ్డాడిక. నేను నా ప్రభువును శోధించలేను, నేను ఇంకా నా ప్రభువును విసిగించలేను, భయపడి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మొర దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఆ పట్టణమును గురించిన మొర ఎవరు చేశారో, ఎంతమంది చేశారో తెలియదు మనకి. మొర వెళ్ళింది దేవుడి దగ్గరికి. నా దగ్గరికి వచ్చింది అబ్రహామా, నేను దిగి వెళ్ళి చూస్తా. వాళ్ళు అలా నిజంగా చేశారో లేదో నేను చూస్తా. ఒకళ్ళు చేయకపోయినా నేను తెలుసుకుంటా. చూడండి ఆ వివరణ అక్కడ. అన్ని మాటలాడాడు. ఆ మొరను గురించిన కొన్ని సందర్భాలు క్లుప్తంగా మీ ఎందుకు తీసుకొస్తారండి. ఆదికాండము 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఆదికాండము 4:9-10 చదవమ్మా. యెహోవా, ఓ కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసినది ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. చాలు. ఏమి కయ్యూను, నువ్వెక్కడున్నావు అసలు ముందు నాతో చెప్పు. నువ్వు చేసిన పని ఏమిటో కూడా నాకు చెప్పు. నువ్వు అనుకుంటున్నావు ఎవ్వరు చూడలేదు నేను చంపింది నా తమ్ముడిని, నేను చాలా తెలివైన వాడిని అనుకుంటున్నావు కదా నువ్వు. లోపలకు ఇంకిపోయిన, లోపలకు దిగిపోయిన నీ తమ్ముని రక్తము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. నేలలో నుండి మొరపెట్టిన ఆ హేబేలు రక్తము దేవుని దగ్గరికి వెళ్ళింది. ఆ రోజు మొర ఖచ్చితముగా దేవుని యొద్దకు వెళుతుంది. అది దేవుడు గమనిస్తాడు. ఈ మొర వచ్చింది, ఏమిటి దీని తీవ్రత? ఈ మొర వారు ఎందుకు చేశారు? ఏమి నొప్పి బాధ కలిగితే ఆ మొర నా దగ్గరకు వచ్చింది. విలపిస్తున్నాడు హేబేలు, గావు కేకలు పెడుతున్నాడు హేబేలు. దేవా, నా దేవా, నా అన్న నన్ను చంపేశాడయ్యా, అన్యాయముగా నన్ను చంపేశాడయ్యా. మొరపెట్టింది రక్తం. దేవుడు కయ్యూనుతో నేరుగా మాట్లాడుతున్నాడు. కయ్యూను, నువ్వు చాలా తెలివైన వాడివేమో అనుకుంటున్నావు. కాదయ్యా, రక్తము నాకు మొర పెడుతుంది. కొన్ని మొరలు దేవుని దగ్గరకు ఖచ్చితంగా వెళతాయి. వెళ్ళి ఆ మొరలకు ఆయన స్పందించేటట్టుగా చేస్తాయి. ద్వితీయోపదేశ కాండము, ఈ మొర గురించి నేను చెప్తున్నాను. 24వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. నీ సహోదరులలోనేమి, నీ దేశమందలి గ్రామములోనున్న పరదేశులలోనేమి దీన దరిద్రుడైన కూలివానిని బాధింపకూడదు. ఏ నాటి కూలి ఆనాడు ఇయ్యవలెను,
సూర్యుడు అస్తమింపక మునుపు వానికి ఇయ్యవలెను. వాడు బీదవాడు గనుక దాని మీద ఆశ పెట్టుకుండు ఉండును. వాడు నిన్ను బట్టి యెహోవాకు మొరపెట్టునేమో, అది నీకు పాపం అవుతుంది. చూసారా? ఏమయ్యా యజమాని, నీ సహోదరులలో, నీ దేశమందు, నీ గ్రామములో పరదేశులుంటారు, దరిద్రులుంటారు, దీనులుంటారు. వాళ్ళు కూలి మీద ఆధారపడి బ్రతికేవాళ్ళయ్యా, ఆ పైసల మీద ఆధారపడి బ్రతికేవాళ్ళయ్యా. నీవు సూర్యుడు అస్తమించే మునిపే వాడికి ఇచ్చేయి. సూర్యుడు అస్తమించే వరకు ఉండబాక, ఈలోపు నువ్వు వాడికి ఇచ్చేయి. వాడు పేదవాడు, లేనివాడు, ఆ రూపాయల మీద ఆశ పెట్టుకుంటాడు. వాటితో తన పూట గడపాలని, తన పొట్ట గడుపుకోవాలని వాడు ఎదురు చూస్తాడు. వాడు బాధపడి మొరపెట్టాడా? వాడు బాధపడి నాకు ప్రార్థన చేశాడా? అది నేను వింటా, అది నీకు పాపం అవుతుంది అన్నాడు దేవుడు. ప్రియమైన దేవుని ప్రజలారా, కొన్ని మొరలు దేవుడు ఖచ్చితముగా వింటాడు, ఆ మొరలకు జవాబు ఇస్తాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, యాకోబు పత్రికను చూద్దాం రండి. 5వ అధ్యాయము 4వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. ఇదిగో మీరు చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెడుతుంది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతికు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నాయి. చాలు. ఏమయ్యా, మీ చేలు కోసారు కదా, ఆ కోసిన పనివారికి ఇయ్యలేదు కదా, ఇప్పుడు మీరు మోసముగా బిగబట్టారు కదా అంటున్నాడు. ఇక్కడ ఆ బీదవాడేమో అక్కడ ప్రార్థన చేస్తాడన్నాడు, ఇక్కడ ఆ బీదవాడి కూలియే ప్రార్థన చేస్తుందట. బీదవాడు కాదు ఇక్కడ ప్రార్థన చేస్తుంది, బిగబట్టాడే ఆ కూలివాడికి ఇవ్వాలి. ఆ కూలివాడి చేతిలో బిగబట్టిన కూలి ప్రార్థన చేస్తుంది దేవుడికి. దేవా, నేను ఆ కోత వాళ్ళకి ఇవ్వాలయ్యా, వాళ్ళకి వెళ్ళాలి, ఆ బీద వాళ్ళ చేతిలోనికి వెళ్ళాలి. వీడి చేతిలో బంధించబడిపోయా, ఈ యజమానుని చేతిలో నేను బంధించబడిపోయా. చాలా ఆశ్చర్యం అండి. చూడండి, మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెడుతుంది, మీరు అన్యాయముగా దాచిన కూలి మొరపెడుతుంది. మీ కోతవారి కేకలట సైన్యములకు అధిపతికు ప్రభువు యెహోవా చెవులో చొచ్చాయి. మొర చొచ్చుతుంది, కేకలు కూడా చొచ్చుతాయి, విజ్ఞాపనలు చొచ్చుతాయి, ఆక్రందనలు చొచ్చుతాయి. ప్రార్థన వెళ్ళిపోతుంది దేవుడి దగ్గరకు. అది అంత నిర్లక్ష్యము చేయదగిన పని కాదు. ప్రకటన గ్రంథంలోనికి వెళ్దాం రండి, ఇప్పుడు చూపిస్తా. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. ప్రకటన 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. ఒక్క నిమిషం. ఇక్కడ పద్మాసు ద్వీపంలో యోహాను దర్శనములో చూస్తున్నాడు. 7 ముద్రల్లో 5వ ముద్ర ఇప్పుడు విప్పబడింది. ఆ 5వ ముద్ర విప్పబడినప్పుడు దేవుని వాక్యము కొరకు తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధించబడ్డారు వారు, చంపబడ్డారు వారు, హత్య చేయబడ్డారు. ఎంతమంది ఉన్నారో చాలా సంవత్సరాల క్రితం మనం ఎరిగిన గ్రహం స్టెయిన్స్ నీ గురించి సాక్ష్యం ఇస్తుంటే వారు చంపేశారయ్యా, నీ వాక్యము చెప్తుంటే వారు చంపేశారయ్యా. ఇప్పుడు వారి ఆత్మలంట, వధింపబడిన వారి ఆత్మలనంట బలిపీఠము క్రింద యోహాను చూస్తున్నాడట. ఇప్పుడు ఆ ఆత్మలు మౌనంగా ఉన్నాయా?
ఇప్పుడు ఆత్మలు ఏమి ప్రార్థన చేయకుండా ఉన్నాయా? ఏమంటలే చూద్దాం రండి. 10వ వచనం. వారు అంటున్నారు, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటాం. దేవుణ్ణి అడుగుతున్నారండి వాళ్ళు. నాదా, ఓ పరిశుద్ధుడా, ఓ సత్యస్వరూపి, నువ్వు ఎంతకాలం వారికి తీర్పు తెచ్చుకుని ఉంటావు? మేము చంపబడ్డామయ్యా, మేము హతులయ్యాము, మేము అన్యాయముగా చంపబడ్డాం అని వారంట అడుగుతున్నారట. మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరగా కేకలేస్తున్నారు. బిగ్గరగా కేకలు వేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, మొరపెడుతున్నారు. వాళ్ళే మౌనంగా లేరండి. ఇందాక మనము హేబేలు గురించి విన్నాక నేలలో నుంచి ఆ రక్తం మొరపెట్టగలిగింది. ఇప్పుడు బలిపీఠము కింద ఆత్మలను యోహాను చూస్తున్నాడు. ఆ ఆత్మలు అరుస్తున్నాయట, ఘోషిస్తున్నాయట, నాదా, సత్యస్వరూపి, ఓ న్యాయకర్త, ఓ పరిశుద్ధుడా, ఎందాక నువ్వు తీర్పు తెచ్చుకుని ఉంటావు? నువ్వు ఆ రోజు తీర్పు తీరుస్తావని, నువ్వు ఈ రోజు తీర్పు తీరుస్తావని, నువ్వు రేపు తీర్పు తీరుస్తావని చూస్తున్నామయ్యా. నువ్వు తీర్చవే, మా నిమిత్తము ప్రతిదండన చేయవే, నువ్వు మౌనంగా ఎందుకుంటున్నావు అని వాళ్ళు అడుగుతున్నారట. ఇప్పుడు వారికి వచ్చిన జవాబు ఏంటో చూడండి. 11వ వచనం. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలె చంపబడబో వారి సహదాసుల లెక్కయు సహోదరుల లెక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపమల్లినని వారితో చెప్పబడెను. వారి యొద్దకు వచ్చిన జవాబు ఎలా ఉందో చూడండి. ఓ ఆత్మలారా, ఓ హతసాక్షులారా, ఓ అన్యాయముగా చంపబడిన పరిశుద్ధులారా, నీతిమంతులారా, మీలాగా ఇంకా కొంతమంది చంపబడబోతున్నారు. మీలాగా మరికొంతమంది సహదాసులు కూడా చంపబడిపోతున్నారు. మరొక సహోదరులు ఉన్నారు. ఇప్పుడు వారి లెక్క పూర్తి అవ్వాలి. ఒక లెక్క దేవుని దగ్గర ఉంది. ఆ లెక్క పూర్తి అయ్యే వరకు కొంచెం ఓపిక పట్టండి. మీ గురించి దేవుడు తీర్పు తీరుస్తాడు, మిమ్మల్ని అన్యాయంగా విడిచిపెట్టడు. కొంచెం ఓపిక పట్టండి. ఇంకొంతమంది చంపబడాలి, ఇంకొంతమంది హతసాక్షులు అవ్వాలి. ఒక లెక్క ఉందట ఆయన దగ్గర. ఎంతమంది అని రాసి పెట్టుకున్నాడో తెలియదు, ఎంతమంది చంపబడాలని ఉందో తెలియదు మనకి. ఇప్పటికే చాలా మంది చంపబడ్డారు అలాగ అన్యాయంగా. ఇంకా కొంతమంది ఉన్నారట. ఆ లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెము కాలము మీరు విశ్రమించండి, ఈ బలిపీఠము కిందే విశ్రమించండి అని దేవుడు ఆత్మలతో చెప్తున్నాడు. వారి మొర వెళ్ళింది అక్కడికి. వారి మొరకిచ్చిన జవాబు దేవుడు ఎంతో ఆశ్చర్యమేస్తుంది. ఇంకా ఓపిక పట్టండి, ఇప్పుడు దాకా పట్టారుగా, ఇంకా కొంచెము కాలం ఎదురు చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, కొన్ని మొరలు దేవుని దగ్గరికి వెళ్ళాయి. ఆ మొరలకు దేవుడు ఇచ్చిన జవాబును మనము చూడగలుగుతున్నాం. ఇప్పుడు మరలా ఆదికాండము 18వ అధ్యాయంలోకి వస్తాం రండి. ఇప్పుడు అబ్రహాము బేరమాడాడు. కనీసం 10 మంది నీతిమంతులున్నా నువ్వు ఆ పట్టణమును కాయదు అంటే దేవుడు కాస్తానన్నాడు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ మనుషులు ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నాడు. 9 మంది లేరండి, 8 మంది లేరు. ఎంతమంది ఉన్నారు? ఒక్కడే ఉన్నాడు. నేరుగా వారి దగ్గరికి వెళ్ళి లోతు ఏమంటున్నారు చూడండి. వారు దేవుని యొక్క పంపబడిన ఆ దూతలు లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మర్యాద చేశాడు. అబ్రహాము చేసిన మర్యాద వేరు, లోతు చేసిన మర్యాద వేరు. అబ్రహాము చేసిన మర్యాదలో క్రమం ఉంది, దైవత్వం ఉంది. లోతు చేసిన మర్యాదలు అలా లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఆయన ఇంటిలో ఉన్నారు. 4వ వచనం చూడండి, 19వ అధ్యాయం 4వ వచనం. వారు పండుకొనక మునుపు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి. లోతు ఇంటికి వచ్చిన 2 దేవదూతలు
లోతు ఇంటిలో ఉన్నారని తెలుసుకున్న ఆ ప్రజలు ఎవరెవరు వచ్చారో చూసారా? మనుషులు వచ్చారట, బాలురు వచ్చారట, వృద్ధులు వచ్చారట. ప్రజలందరూ నలుదిక్కుల నుంచి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి, పాపభూయిష్టమైన పట్టణమా, పాపభరితమైన ఓ సొదొమా, ఎలాంటి ప్రజలున్నారు నీలో? బాలురు పాపము చేసేవారే, మనుషులు పాపము చేసేవారే, వృద్ధులు పాపము చేసేవారే. ఇక్కడ ఆ ప్రజలందరూ కూడా పాపము చేసేవారే. మేము వారిని కూడాలి రాత్రి, వారిని మా ఎద్దుకు పంపించు. ఏమి మనుషులు, ఏమి ప్రజలు, ఏమి స్వభావమో. ప్రియమైన దేవుని ప్రజలారా, లోతు ఎంత దయనీయమైన మాట అనాల్సి వచ్చిందంటే, అయ్యలారా, నా ఇంటికి వచ్చిన ఈ మనుషులను మీరు పాడు చేయొద్దు, మీరు ఇంత పాతకము కట్టుకోవద్దు. నాకు వయసు వచ్చిన పిల్లలు ఉన్నారయ్యా. ఏ తండ్రి అయినా అలా అంటాడండి? ఏ తండ్రి అయినా అలా అంటాడా? అనటానికి నోరొస్తుందా? ఆఖరికి లోతు ఆ దూతలను కాపాడటం కోసం తన ఇద్దరు కుమార్తెలను పణంగా పెట్టాడు. ఆ దుర్మార్గులకు వాళ్ళిద్దరు కుమార్తెలను పణంగా పెట్టాడు. ఎంత దుర్మార్గులో, ఎంత పాపాత్ములో కదా ఆ ప్రజలు. ప్రియమైన దేవుని ప్రజలారా, అబ్రహాము ఆ లోతు ఇంకా మాట్లాడుతాను అన్నాడు. ఆ దూతలు వచ్చి లోతును లోపలికి లాక్కొని వెళ్ళిపోయారు. ఇంకా ఎక్కువసేపు నువ్వు మాట్లాడద్దు లోతు, నీకు ప్రమాదం, నీకు ప్రమాదం, నీ కుమార్తెలకు ప్రమాదం అని అక్కడ వారు ఒకలాంటి మబ్బును కలుగజేస్తే వారి కన్నులు, ఆ దుర్మార్గుల కన్నులు వీరిని చూడలేకపోయి లోపల ఉన్నారు క్షేమముగానే. ఇప్పుడు అన్నారు కదా వాళ్ళు, చూడండి 13వ వచనం, 19, 13. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి, వారిని గూర్చిన మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక నాశనము చేయుటకు యెహోవా మమ్మును పంపెను. ఇప్పుడు యెహోవాకు మొర వెళ్ళింది అక్కడి నుంచి. ఓ లోతు, జాగ్రత్తగా విను. మేము ఎందుకు వచ్చాము ఇక్కడికి? నీ ఆతిథ్యము స్వీకరించడానికి కాదు, నీ మర్యాదను స్వీకరించడానికి కాదు, నిన్ను చూసి నిన్ను ఆశీర్వదించడానికి కాదు, నిన్ను రక్షించడానికి వచ్చామయ్యా. ఈ పట్టణమును మేము నాశనము చేయవచ్చాం, ఈ పట్టణమును మేము నాశనము చేయవచ్చాం. ఇప్పుడు వారిని గూర్చిన మొర, ఎవరిని గూర్చిన మొర? సొదొమ గొమొరాలను గూర్చిన మొర నా సన్నిధిలో గొప్పది, నా సన్నిధిలో గొప్పదైపోయింది. ఆ మొర బహు ఘోరముగా ఉంది. నేను అందుకే దిగి వచ్చా వారి నాశనం చేయటానికి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒకే ఒక్క నీతిమంతుడు ఆ సొదొమ గొమొరలో ఉన్నాడు. ఆ పట్టణమును నాశనము చేయటానికి దేవుడే దిగి వచ్చారు. ఈ మధ్య మీరు గమనించే ఉంటారు, అమెరికాలో కాలిఫోర్నియా, లాస్ ఏంజల్స్. ప్రియమైన దేవుని ప్రజలారా, వారి యొక్క అహంకారము, వారి యొక్క పాపము, వారి యొక్క చెడుతనము ఇలాగే దేవుని దృష్టిలో ఘోరమైంది. ఏమంటారు వాళ్ళు? ఆ గోల్డెన్ గ్లోబస్ అవార్డ్స్లో ఏమంటారు వాళ్ళు? మాకు 11% ఓట్లు, మామ్స్కి 3% ఓట్లు, క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ అంది ఆవిడ. ఎంత పొగరు, ఎంత అహంకారము, ఎంత విర్రవేగుతున్న స్థితి. 0. అది 5వ తారీఖు అన్నారు వాళ్ళు. 7వ తారీఖు అగ్ని లాస్ ఏంజల్స్ని కాల్చేయటం ప్రారంభించింది. మరి ఇప్పటికైనా అది అదుపులోకి వచ్చిందో లేదో మనకు తెలియదు. సరే, ఎవరో విద్రోహ చర్య కావాలని చేశారా, కుట్ర పన్నారా, అది వేరే విషయం. గాలిని ఎవరు కుట్ర పన్నుతారు?
గాలిని ఎవరు పంపిస్తారండి? శాంటా అనా గాలులు, గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులకు ఆ నగరము అగ్నిగుండం అయ్యింది. మరి ఏనండి నీతిమంతుడు ప్రార్థన చేశాడో, అయ్యా మా రాష్ట్రము, మా నగరము ఇలాంటి భయంకరమైన పాపములో ఉంది, ఒక్కసారి చూడవా? ఇప్పటికే ఆ నగరములో వారు బైబిల్ని నిషేధించారట, వారు ప్రార్థనలు నిషేధించారట, మందిరాలకు వెళ్ళటం కూడా వారు నిషేధించారట. దేవుడితో మాకు సంబంధం లేదు. దేవుడెవరు ఆ మాటకు వస్తే? మేమే. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక్క దెబ్బ కొట్టాడు. గమనించండి, ఒక లాస్ ఏంజల్స్ నగరం తగలబడిపోతుంటే ఎక్కడో అంతరిక్షంలోకి ఆ అగ్ని కనిపించింది. రేపు దేవుడు భూమిని ఏం చేయబోతున్నాడో తెలుసా? మిక్కుటమైన వేండ్రంతో లయమయ్యేటట్టు చేయబోతున్నాడు. ఈరోజు ఒక్క లాస్ ఏంజల్స్ నగరమే ఈ యొక్క ప్రపంచము మిక్కుటమైన వేండ్రంతో లయము కాబోతుంది. అంత అహంకారమా, అంత విద్వేషమా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. సొదొమ వారిని దేవుడు ఎలా నాశనం చేశాడో తెలుసా? విలాప వాక్యాలు చూపిస్తారండి. విలాప వాక్యముల గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు చదవండి. విలాప వాక్యములు 4వ అధ్యాయము 6-7 వచనాలు. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము, ఎవరునూ దాని మీద చెయ్య వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడెను. ఓకే, ఏ పట్టణము? సొదొమ గురించి. నిమిషములో పాడు చేయబడింది ఆ పట్టణం. ఒక నిమిషములో నాశనం చేయబడింది ఆ పట్టణం. ఇప్పుడు 7వ వచనం చూడండి. మీరు ఎప్పుడైనా మరి చదివారో లేదో నాకు తెలియదు, కానీ 7వ వచనం చూడండి. దాని గనులు హిమము కన్నా శుద్ధమైన వారట, వారు పాల కంటే తెల్లని వారట, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివట, వారి దేహ కాంతి నీలము వంటిదట, అట్టి వారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. ఓ లాస్ ఏంజల్స్, నువ్వు సొదొమ కంటే గొప్ప? ఓ లాస్ ఏంజల్స్, నువ్వు గొమొర్రా కంటే గొప్ప? ఇంతటి గనులు నీలో లేకపోవచ్చు ఈరోజు, కానీ వాళ్ళకున్నారు ఆ రోజు. వాళ్ళ అందం చూడండి, వాళ్ళ సౌందర్యం చూడండి, వాళ్ళ రంగు చూడండి. దాని గనులు హిమము కంటే తెల్లవారు. ఊహించండి, హిమము కంటే తెల్లనైన గనులండి ఆ రోజు సొదొమలో వాళ్ళు. పాల కంటే తెల్లని వాళ్ళట. ఎంత విర్రవీగుంటారో కదా, ఎంత గర్వపడి ఉంటారో తెలుసా? మా అందము, మా శరీరము, మా ఇష్టం, మాకు దేవుడెవడు అనుకుని ఉంటారు కదా. వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి. ఆలోచించండి, పగడము దానికంటే ఎర్రగా ఉంటుందట వారి శరీరం. వారి దేహ కాంతి నీలము వంటిది. వాక్యము మాట్లాడుతుంది వారి అందం గురించి, వారి సౌందర్యం గురించి. మరి ఏమైంది? ఏం జరిగింది? అట్టివారి ఆకారము, అట్టివారి అహంకారము, అట్టివారి గర్వము బొగ్గు కంటే నలుపు. వెర్రవేగకూడదు, సృష్టికర్తను తోలనాడకూడదు. దేవుడు నీకు అందం ఇచ్చాడా? దేవుని స్తుతించు. ప్రభువా, నాకు ఇచ్చిన అందమును బట్టి నీకు వందనాలయ్యా. దేవుడు నీకు హిమము కంటే తెల్లనైన శరీరం ఇచ్చాడా? పగడముల కంటే ఎర్రనైన శరీరం ఇచ్చాడా? నీ దేహకాంతి నీలము కంటే గొప్పదా? నీకు వందనాలయ్యా. నేనే పాటి వాడను, నేనే పాటి దానను. ఎస్, వారు విర్రవీగారు. వారి యొక్క పాపము బహుఘోరమైందన్నారు దూతలు లోతుతో. మేము నాశనము చేయటానికి వచ్చాం,
వారు విర్రవీగుతుంటే దేవుడు చూశాడు, వారు విర్రవీగుతుంటే దేవుడు గమనించాడు. ఏ నీతిమంతులో మొరపెడితే మేము దిగి వచ్చాం నాశనము చేయటానికి. ఒకవేళ అంతటి ఉపద్రవం ఈరోజు లాస్ ఏంజల్స్లో కలకపోవచ్చు. వేల కొలది ఇళ్ళు, కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకున్న ఇళ్ళు, కట్టించుకున్న ఇళ్ళు, విలాసవంతమైన కార్లు, సంపద సంపద సంపద, కట్టుబట్టలతో వాళ్ళు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు. ఇప్పుడు చనిపోయిన వారి లెక్క కొంతమంది, కనిపించకుండా పోయిన వారి లెక్క ఎంతోమంది. చెట్టుకొకరు పుట్టకొకరు వెళ్ళిపోయారు. ఓ అమెరికా, నీ దేశంలో నుండి గొప్ప గొప్ప భక్తులు వచ్చారే, నీ దేశం నుండి ప్రార్థనా పరులు వచ్చారే, ప్రపంచానికి సువార్త అందించారే. ఈరోజు ప్రే ఫర్ అమెరికా అనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు ప్రే ఫర్ లాస్ ఏంజల్స్ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? నీవు నీ సృష్టికర్తను ఎగతాళి చేశావు, నీవు నీ సృష్టికర్తను అవమానపరిచావు. సహించడు దేవుడు, నిర్మూలము చేసేశాడట, నిర్మూలము చేసేశాడు. ప్రియమైన దేవుని ప్రజలరా, మొదటి పేతురు పత్రికలో దాని గురించి మరికొంచెము విషయాన్ని మనం చదువుతాం. మొదటి పేతురు పత్రిక, రెండో పేతురు పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. మరియు ఆయన సొదొమ గొమొరాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనం విధించాడు. ఈరోజు ఓ సొదొమ, ఈరోజు ఓ గొమొర, నీవు మాకు దృష్టాంతము. అది మర్చిపోకముందే ఓ లాస్ ఏంజల్స్, నువ్వు మాకు దృష్టాంతము. భస్మము చేశాడటండి దేవుడు. ఆ రోజు ఏమి మిగల్లా. ఆ రోజు గనులు కూడా బొగ్గు కంటే నలిపోయారు. ఈరోజు అంత ప్రమాదం జరగలేదేమో. భస్మము చేశాడట దేవుడు. వాక్యంలో పదము చూడండి. ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా. ఓ లాస్ ఏంజల్స్, నువ్వు చదవలేదా ఇవి? ఓ లాస్ ఏంజల్స్, నీకు తెలియదా ఇది? నీకు దృష్టాంతముగా ఉంచాడే, నీకు భయం లేదా? భక్తిహీనులకు వారికి దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము చేశారు. ఇప్పుడు దాన్ని బట్టి ప్రపంచం ఏమి నేర్చుకోవాలా? భయము నేర్చుకోవాలా. వాటిని బట్టి ప్రపంచము జాగ్రత్త పడాలా. వాటికి నాశనం చేశాడు. 7వ వచనం చూడండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించాడు. నీతిమంతుడు లోతు ఒక్కడే. అబ్రహాము దేవునితో బేరమాడాడు. 10 మంది వరకు ఉంటే నేను కాస్తానన్నాడు. లేరు 10 మంది. ఇప్పుడు ఈ నీతిమంతుడట ఎవరి మధ్య ఉన్నాడట అండి? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి కలిగిన ప్రజల మధ్య ఉన్నాడు. నిన్న మనం చదివాంగా, ప్రజలు వచ్చారట, పెద్దలు వచ్చారట, బాలురు వచ్చారట, వృద్ధులు వచ్చారట. వృద్ధులకి ఏం పని? రోజు బాధపడుతున్నాడు, మొరపెట్టుంటాడు లోతే. దేవా, ఈ భయంకరమైన ముష్కరుల మధ్య బాధపడుతున్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడేమో. బహుబాధపడిన, చూడండి అక్కడ రాయబడిన మాట, మామూలు బాధ కాదు. లోతు బహుబాధపడ్డాడు. చుట్టూ వారే, తలుపు తీస్తే భయము, బయటకు వెళ్ళాలంటే భయము. 2 పెండ్లి కాని కుమార్తెలు ఉన్నారు. దుర్మార్గుల కామ వికార యుక్తమైన నడవడిక కలిగిన ఆ నీచాతి నీచుల మధ్య ఆయన కాపురం ఉన్నాడట. చూడండి, ఆ నీతిమంతుడు మాత్రమే లోతు దేవుడు తప్పించాడు. 8వ వచనం చూడండి. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకుంటూనే వచ్చాడు. రోజు మానసికంగా చంపబడుతూనే వచ్చాడు. రోజు నీతిగల తన మనసును
నొప్పించుకుంటూనే వచ్చాడండి. వారి మధ్య కాపురమే ఉన్నాడు. ఆ రోజు అబ్రహాం అడిగాడు, అయ్యా ఎటు వెళ్తావంటే, ఆ సొదొమ ఎలా ఉంది? యెహోవా తోట. ఇప్పుడు లాస్ ఏంజల్స్ అనే పేరు ఎందుకు వచ్చింది? అది యెహోవా తోట లాంటి స్థలమని వాళ్ళు ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టుకున్నారు. సొదొమ రోజు లాస్ ఏంజల్స్ వంటిదే. యెహోవా తోటలా కనిపించింది లోతుకి. అయ్యా నువ్వు అటు వెళ్తానంటే నేను వస్తా, ఒకవేళ నువ్వే ఇటు వస్తానంటే నేను అటు వెళ్తా అన్నాడు. ఆ రోజు అబ్రహాము మనోడు చూసేశాడు కళ్ళతోటి. అది ఎలా కనిపించిందంట? యెహోవా తోట. ఆ యెహోవా తోటలో ఆ భయంకరమైన మనుషులు పాపపు క్రియలకు అలవాటు పడిపోయారు. ప్రియమైన దేవుని ప్రజలారా, వారి మధ్య కాపురం ఉంటున్నాడు. తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియలు, క్రమము కాదు, ఏ ఒక్కరి క్రియలు క్రమము కాదు, అక్రమమైన క్రియల విషయంలో దినదినము ఎన్ని రోజులో, ఎన్ని వారములో, ఎన్ని నెలలో, ఎన్ని సంవత్సరాలో నీతి గల తన మనసు ఎటువంటిదండి? నీతి కలిగిన తన మనసును నొప్పించుకుంటూనే వచ్చాడు. ఆ మొర దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఆ మొర దేవునికి ప్రార్థన చేస్తుంది. తాను విన్న వాటిని బట్టి, తాను చూచిన వాటిని బట్టి ప్రార్థన చేస్తుంటాడు ఆ నీతిమంతుడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు భస్మము చేశాడు, దుమ్ము ధూళిగా చేశాడు ఆ సొదొమ పట్టణం. అంత అవసరమా మనకి? ఆ దేవుని మీద విర్రవేగటం అంత అవసరమా మనకి? ఆ దేవునికి విరోధంగా ప్రవర్తించటం అంత అవసరమా మనకి? ప్రియమైన దేవుని ప్రజలారా, మరలా 19వ అధ్యాయంలోకి వెళ్దాం. ఆది కాండము. అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. సరే, త్వరగా వాళ్ళని తీసుకొచ్చి నువ్వు పదవయ్యా బాబు లోతు అంటే, లోతు ఆలస్యం చేస్తున్నాడు. ఇదిగో లోతు కనపడుతుందే, ఆ పర్వతము దాకా వెళ్ళన్నాడు. నేను అక్కడ దాకా వెళ్ళలేనండి దేవదూతలు, నేను అక్కడ దాకా వెళ్ళలేను. ఇదిగో ఈ చిన్నది ఒకటే కనిపిస్తుంది గ్రామం సోయరు, అక్కడ నేను ఆగిపోతాను, అక్కడ దాకైతే నేను నడవగలను, అక్కడ దాకైతే నేను పోగలనంటే వారు అందుకు కూడా అవకాశం ఇచ్చారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ రోజు దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకములను కురిపించి ఆ పట్టణమును నాశనం చేశారు. చూసారా? 23వ వచనం చదువుదాం. 23, 24. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొరా మీదను యెహోవా యొద్ద నుండి ఆ గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములో నివసించిన వారందరినీ, నేల మొలకలను కూడా నాశనం చేశాను. ఎన్ని వందల ఫైర్ ఇంజన్లో, ఎన్ని వందల హెలికాప్టర్ల విమానాలు, నీళ్లు దొరకట్లేదు ఆర్పటానికి, రసాయనాలు చల్లుతున్నారు. ప్రియమైన దేవుని ప్రజలారా, మొత్తము నిర్మూలన చేసింది. ఇప్పుడు ఆ సముద్రపు నీటిని కూడా వాడితే రేపు అక్కడ మొక్కలు కూడా మొలవంట. తిరిగి ఆ పూర్వ వైభవము అది సంపాదించుకోలేకపోవచ్చట. తమ పాపము దేవుని ఉగ్రత దిగి వచ్చేటట్టు చేసింది. మన కళ్ళ ఎదుట ఇప్పుడు అది దృష్టాంతమో, మన కళ్ళ ఎదుట ఇప్పుడు అది దేవుని కార్యమో, ఆయనకు భయపడాలి. ప్రభువా, నాకు ఇట్టి జీవితం ఇచ్చావు, నీకే ఒకవేళ కలిగి ఉన్నావా? నీకేమైనా అందం ఉందా? లేకుంటే నీకేమైనా ఆరోగ్యం ఉందా? లేకుంటే నీకేమైనా బలం ఉందా? లేకుంటే నీకేమైనా ఆస్తి ఉందా? లేకుంటే నీకేమైనా సంపద ఉందా? లేకుంటే నీకేమైనా వాహనాలు ఉన్నాయా? ఒక్క మాట చెప్పు, ప్రభువా, ఇవన్నీ నీవిచ్చినవేనయ్యా, నీవు లేనిదే నేను లేను, నీ వల్లే నేను ఉండగలుగుతున్నా. లాస్ ఏంజల్స్ వాళ్ళు అలా అనుకోవాలా? మాకు వాక్యం వద్దు, బైబిల్ వద్దు, ప్రార్థన వద్దు, ఆ దేవుడు కూడా వద్దు. ఎగతాళి. క్రియేటర్ ఆఫ్ యూనివర్స్ జీరో, మా ముందు ఆయన ఎంత నాశనమైపోయిందండి మన ఆ పట్టణము. భయము పుట్టాలి మనకి. సొదొమ గొమొరాలను చూసినప్పుడే ఆ లాస్ ఏంజల్స్ వాళ్ళు భయపడాల్సింది పోయి విచ్చలవిడితనమాట, భయంకరమైన పాపమట. ఇందా మనం చదివే ఒక పదం, దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి. ఆ రోజు సొదొమ వాళ్ళది, వీళ్ళది కూడా ఏం తక్కువ కాదు.
పాశ్చాత్య సంస్కృతి అంటున్నారు కదా, ఈరోజు వాళ్ళని చూసి ఎగతాళి చేస్తున్నారు మన భారతదేశంలో. కురుచ దుస్తులు, వికారమైన దుస్తులు, వికారమైన అలంకరణ. ఓ అమెరికా, నీలో నుండి గొప్ప భక్తులు వచ్చారే, నీలో నుండి పరిశుద్ధులు వచ్చారే, నీలో నుండి దేశములను ప్రపంచమును ప్రభావితం చేసేవారు వచ్చారే. ఇప్పుడు ప్రే ఫర్ అమెరికా ఏంటి? ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు సహించదు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశము నుండి నేల మట్టుకు పడద్రోయబడ్డావు, ఒక మూలకు త్రోయబడ్డావు. ఎందుకు త్రోయబడింది ఆ నక్షత్రం ఆ రోజు? ఎందుకు త్రోయబడ్డాడు ఆ రోజు లూసిఫరు? నేను యెహోవా సింహాసనము, తూర్పు దిక్కునున్న సభాపర్వతము, మేఘమండలం మీదకి ఎక్కిపోతాను, మహోన్నతునితోనూ నేను సమానం. నాకేం తక్కువ? నాకేం తక్కువ? అహంకారం అణిచివేస్తుంది. నాశనమునకు ముందు ఏమి నడుస్తుందంట? గర్వము. అదే గుర్తు. నువ్వు గర్విస్తున్నావా? నువ్వు గర్విస్తూ వెళ్తున్నావా? నీకు ముందు నాశనమే ఉంది. లాస్ ఏంజల్స్ నీకు దేవుడు నేర్పిన పాఠం. ఈరోజు లాస్ ఏంజల్స్ దేవుడు మన ముందు పెట్టిన పరిస్థితి. భయపడదాం. ఆ రోజు వాళ్ళు విర్రవీగారు. అక్కడ రాయబడిన మాటలు చూడండి ఎంత భయంకరంగా ఉందంటో. 27వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశపు యావత్తును చూడగా, అదుగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. ఆవము పొగ. ఇంగ్లీష్లో రాయబడిన మాట ద ఫైర్ ఆఫ్ ఫర్నేస్. ఫర్నేస్లో నుంచి లేచినటువంటి పొగ ఎలాగుంటుందో, ఆ ఫర్నేస్లో నుంచి పొగ, ఆవము అంటే ఫర్నేస్, ఆ ఆవము పొగలాగా ఉందట. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలో ఆ ఫర్నేస్ నుంచి పొగ ఆకాశానికి అడ్డు తెచ్చేసారా, అలాగుందట సొదొమ. అంతరిక్షంలో నుంచి శాటిలైట్లు తీస్తే అలాగే కనిపించింది అది. ప్రియమైన దేవుని ప్రజలారా, చూస్తున్నాడు అబ్రహాం, అయ్యో గుండెలు బాదుకుంటున్నాడు. లోతు కూడా అనుకున్నాడేమో, ఇటువంటి పట్టణములా నేను కోరుకుంది, ఇటువంటి ప్రజల మధ్య కాదు నేను వచ్చిందని. లోతు కూడా ఎంత ఏడ్చుంటాడో. ఒక్క లాస్ ఏంజల్స్ కాలిపోతే ఈరోజు ప్రపంచం అల్లకల్లోలం అయిపోయింది. ఇందాక ఒక పదం అన్నాను కదా, భూమి మిక్కుటమైన వేడరంతో లయమైపోగును. 2వ పేతురు పత్రిక, ఆ వాక్యం చెప్పి నేను ముగిస్తా. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోతాయి. ఒక్క లాస్ ఏంజల్స్ గురించే మనం ఇలాగ కలవరపడుతున్నామే. ఒక్క లాస్ ఏంజల్స్ గురించే మనం ఎంత భయం పట్టిందే మనకి. ఆకాశములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయట. పంచభూతములు ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోతాయి, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోతాయి. ఎవరు మిగలరు, ఎవరు ఉండరు. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు కోసం ఇది శాంపిల్. అది ఎలాగుండబోతుందో మనం ఊహించలేము, ఆ ఉగ్రతను మనం భరించలేం. ఇది శాంపిల్. ఆ రోజు సొదొమ గొమొర్రా మన తరములో మన కళ్ళ ముందు లాస్ ఏంజల్స్. దేవుని మీద తిరగబాటు చేయవద్దు, దేవుని మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవద్దు, దేవుని కంటే ఎక్కువగా ఆలోచించుకోవద్దు. భయపడదాం, దేవుని వాక్యములకు భయపడదాం. సో దేవుడే తనకు భయపడి, తన మాటలకు లోబడి, తన కృపను, తన అనుగ్రహమును శాశ్వతముగా పొందుకోవటానికి తన కృప సమృద్ధిగా మీకు నాకు దయచేయునుగాక. ఆమేన్.